టాక్సేషన్లో ఇప్పుడు చేసిన చేంజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం చేంజెస్ చేశారు? 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాత్రం బట్ కామన్ పర్సన్ అండ్ ఇన్వెస్టర్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? కామన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వాటికి కూడా అదే సేమ్ ట్యాక్స్ వేయాలా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ లెజెండ్ అరుణ్ కేకే గారు. నమస్కారం కేకే గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆల్ గుడ్. ఎస్. సో యూజువల్గా అంటే ఇప్పుడు టాక్సేషన్లో చాలా చేంజెస్ చేశారు. అసలు ఆ చేంజెస్ ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం, దాని తర్వాత దాని ఎఫెక్ట్స్ ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు అనేది మాట్లాడుకుందాం. అసలు ఎటువంటి టాక్సేషన్ చేంజెస్ చేశారు? మేడం, ఈ యొక్క టాక్సేషన్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలాగే ఈ టాక్సేషన్ విధానం అనేది మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది భవిష్యత్తు తరాలకే కాదు, బయట ఉన్నటువంటి దేశాలకు కూడా మన యొక్క విధానాన్ని స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. అలాగే 1947 మన స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మొట్టమొదట 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాత్రం 6.3% ట్యాక్స్ ఉండేది. సో ఆ రోజుల్లో 15,000 రూపాయలు అనేది మీరు ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకొని ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారం వేసుకుంటే సో కాబట్టి 7.5 లక్షలు అనేది చాలా నథింగ్. బట్ ట్యాక్సేషన్ విధానం అనేది మనకు ఒక డెవలప్మెంట్స్, మనది ప్రజాస్వామ్య దేశం కావడం వలన ఒక లౌకికవాదము, సెక్యులరిజం ఇవన్నీ మనము పాటించడం వల్ల అన్ని రకాల ప్రజలకు గవర్నమెంట్ యొక్క అన్ని స్కీములు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అభివృద్ధి ఫలాలు అనేవి అందరికీ చేరాలనుకున్నప్పుడు కొంత సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అసమానతలను, అంటే ఫైనాన్షియల్ విధంగా అసమానతలను తొలగించాలన్నా గవర్నమెంట్కి ట్యాక్సేషన్ అనేది ఒక టూల్ లాగా పనిచేస్తుంది. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మన యొక్క 1947 నుంచి 1990 వరకు మనము ఒక ఇండివిజువల్ కంట్రీగా మాత్రమే, పూర్ కంట్రీ అనుకోండి, డెవలపింగ్ కంట్రీ అనుకోండి, లేదంటే ఇంకా ఈ ట్రాన్స్ఫార్మ్ ఏజ్లో ఉన్నటువంటి కంట్రీ అనుకోండి. ఆ రకంగా 1990 వరకు మన దేశము ఒక ఇండివిజువల్గానే ఉంది. ఎప్పుడైతే గ్లోబల్ అగ్రిడ్ ట్రీట్మెంట్ ఏదైతే కానీ ఈ వరల్డ్ వైడ్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్కి ఎప్పుడైతే మనం సైన్ ఆఫ్ చేశామో ఆ రోజు నుంచి మనము ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో మన మార్కెట్స్ కానీ, మన యొక్క విధానాలు కానీ ఒక మన దేశంతో కాదు, ఇతర దేశాలతో కూడా కంపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆ రోజు నుంచి మొట్టమొదట మన్మోహన్ సింగ్ గారు 1992లో 2 రకాలైనటువంటి ట్యాక్సేషన్ని పెట్టారు. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అంతవరకు కూడా ఏదైనా ట్యాక్స్ అంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనే ఉద్దేశం. ఇక్కడ ఈయన ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 1 year ఉండింది. మళ్ళీ 1997లో ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని తీసేశారు. మళ్ళా 2002లో మళ్ళా జస్వంత్ సింగ్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. మళ్ళా దాని నుండి 2003లో మళ్ళా తీసేశారు. ఆ మధ్యలో ఈ యొక్క యశ్వంత్ సిన్హా గారు ఒక మంచి ప్రయోగం చేశారు. ఏదంటే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్స్ తీసుకుంటారో దాని మీద ఒక 10% మాత్రం పెట్టాలి అని ఒక రేషనలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ రేషనలైజేషన్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క ట్యాక్స్ విధానము ప్రజల యొక్క జీడిపి, అంటే వాళ్ళ యొక్క సంపాదన మాదిరిగా ఒక ఖచ్చితమైనటువంటి క్యాల్కులేషన్ ప్రకారము మనము టెక్నాలజీ అందుబాటులోకి రావడము, 1990 తర్వాత ఏదైతే డిజిటలైజేషన్ అనేది స్టార్ట్ అవడంతో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మొదలైంది. అట్ ది సేమ్ టైం మంచికో చెడ్డకో హర్షద్ మెహతా స్కామ్ కూడా జరిగేసి గవర్నమెంట్లో యొక్క అన్ని ఫైనాన్షియల్స్కి సంబంధించిన అన్ని వ్యవస్థల్లోనూ విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. అందువల్ల
ప్రతిదీ ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడైతే డిజిటలైజేషన్ అవ్వడం మొదలుపెట్టిందో మనకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన రావడం మొదలుపెట్టింది. సో ఈవెన్ 1992 నుంచి కూడా లేటెస్ట్ 2024 అంటే మనకు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది 2014లో సెంట్రల్ గవర్నమెంట్. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ అనేది స్పీడప్ అవ్వడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, డెవలప్మెంట్స్ అయితేనేమి, గవర్నమెంట్ యొక్క తన యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచనగా అదే ప్రాతిపదిక మీదుగా స్టార్ట్ చేసింది. దానివల్ల ఉపయోగం ఏం జరిగింది అంటే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వడం వల్ల మన యొక్క స్పెండింగ్ కానీ ఇదన్నీ కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఏర్పడి ప్రపంచానికి భారతదేశం యొక్క విలువ ఇంకా గుడ్ విల్ అనేది చాలా పెరిగింది. సో ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రేటింగ్స్లో ఏదైతే ఇప్పుడు మనము 5వ స్థానంలో ఉన్నాము అనుకుంటున్నామో, బికాస్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ విల్ బి గోయింగ్ టు బి నోటెడ్ అండ్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద ప్రాపర్ టాక్సేషన్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. సో టాక్సేషన్ అనేది అంత ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎకానమీ వైజ్ చూసుకున్నా, ప్రతి ఒక్క దాని వైజ్ చూసుకున్నా టాక్సేషన్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు చేంజెస్ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రేషనలైజేషన్ వచ్చింది అన్నారు. ఇప్పుడు చేసిన చేంజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం చేంజెస్ చేశారు? ఎస్, మీరు 2019 అంటే సెకండ్ టైం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీరు ఒకటి గమనించాలి. టెక్నాలజీ అనేది ఎలా అంటే మనము మిగతా కంట్రీస్తో ఏమాత్రం తగ్గకుండా మన యొక్క భారతదేశం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తాము. అలాగే చైనా కోవిడ్ తర్వాత సెకండ్ ఫేజ్లో 2020 నుంచే కదా మనకు కరోనా, 2022 ఎర్లీ స్టేజెస్ వరకు, ఎర్లీ క్యాలెండర్ ఇయర్ వరకు మనకు ఇబ్బంది పెడతా వచ్చింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత. సో ఎప్పుడైతే చైనాని ప్రపంచం నమ్మడం మానేసిందో మనము భారతదేశము ఒక స్ట్రింజెంట్ పాలసీని తీసుకొచ్చింది, చైనా +1 ఆపరేషన్ అని చెప్పి. అంటే ఏదైతే ప్రపంచ ఎగుమతులలోనూ ప్రపంచం యొక్క ఈ యొక్క టెక్నాలజీని కానీ ప్రపంచానికి చైనా సప్లై చేసేటువంటి ఏ గూడ్స్నైనా సరే ఇండియా రీప్లేస్ చేయబోతుంది. ఇండియా వచ్చేసి మన యొక్క భారతదేశం వచ్చేసి చైనా ప్లేస్ని ఆక్యుపై చేయాలన్నటువంటి ఒక ఆలోచన అనేది అందరిలోనూ మొదలైంది. సో దీనికి అన్నిటికీ ప్రపంచ మద్దతు కూడా లభించింది, అది అందరికీ తెలుసు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మన డెవలప్మెంట్ అనేది కూడా పరుగులు పెట్టించాల్సినటువంటి సమయం. ప్రతి ఒక్కరు కూడా ఒక ఓత్ అంటే ఒక ప్రతిజ్ఞ, నీ అంతకు నువ్వు డిటర్మైన్ చేసుకొని ప్రపంచ దేశాలతో పాటు మనం ఎదగాలి అన్న వాటిల్లో మనది ఇప్పుడు ఉన్నటువంటి 5వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్ వెళ్ళాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. ఆ రకం ఒకటే రోజు మనం ముందుకు వెళ్ళలేం కదా. అలా వెళ్ళాలి అంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది చేయాలి. అందుకే అమృత్ కాల్ అనేది ఒకటి మన యొక్క ప్రధానమంత్రి గారు నిజంగా ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ వర్డ్ యాక్చువల్లీ అమృత్ కాల్ అనేది. సో ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏదైతే ప్రపంచంలోనే మన దేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. సో మనం ఈ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క సంపద సృష్టి కానీ సంపద యొక్క విస్తరణ అంటే డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక రేషనలైజేషన్ ప్రకారం జరగకపోతే అది భావితరాలకి మనము మేలు చేసిన వాళ్ళం కాదు. అందువల్ల భావితరాలకి మనం మేలు చేయాలి అంటే ఇప్పటి నుంచి కూడా మనం ఒక ఖచ్చితమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి. సో ఈ రేషనలైజేషన్ అనేది ఆ రకంగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనము 2024లో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ చాలా క్రిటికల్ జంక్షన్లో ఉంది. ఎందుకు అంటే ఓ పక్క డెవలప్మెంట్ చేయాలి, ఓ పక్క అసమానతలు తగ్గించాలి, ఓ పక్క జీవితం మన జీడిపి రేట్ అంటే మన యొక్క జీవన విధానంలో మన తలసరి ఆదాయం పెంచాలి అంటే ఖచ్చితంగా ట్యాక్సేషన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫైనాన్షియల్ బర్డన్స్ ఎక్కువైపోయాయి కాబట్టి చేంజెస్ అనేది తప్పది. సో అందువల్ల ఏదైతే మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రవేశపెట్టినటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఇంతవరకు ఎలా ఉండిందంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మనము ఏదైనా ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత లిస్టెడ్ వాటిలో 12 నెలలు అంటే ఒక సంవత్సరం లోపల లాభాలు వచ్చినప్పుడు ఆ లాభంలో 15% మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అలాగే 1 year తర్వాత ఉండే డ్యూరేషన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటాం. సో ఒక 1 year తర్వాత ఇదే ఇన్వెస్ట్మెంట్లో మనం ఏదైనా లాభాల స్వీకరణ జరిగినప్పుడు దానికి 10% చేయాలి. ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది
అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎందుకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నాం? 1 year డ్యూరేషన్. గవర్నమెంట్ యొక్క ఎప్పుడు కూడా ఉద్దేశము మార్కెట్స్లో ఎప్పుడు డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు మనకు ప్రతిఫలాల్ని అంటే ప్రాఫిట్స్ని అందించాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా 1 year అనేది చాలా తక్కువ సమయం. అందువల్ల ఇప్పుడు కొంతమంది దీంట్లో ఇంకొక రకమైనటువంటి ఆలోచన కూడా ఉంది. మీకు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఇప్పుడు చైనాకి మనకి డిఫరెన్స్ కూడా చెప్తాను ఈ సందర్భంలో. చైనా వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్స్ని 2003 నుంచి ఆకర్షించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే బీజింగ్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు విదేశీ వాళ్ళందరూ ఫస్ట్ చైనాకి రావడము, అక్కడి నుండి మేజర్గా వాళ్ళు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడము, చైనా అనేది ఒక అభివృద్ధి ప్రదంలో దూసుకుపోవడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ మామూలుగా తన లాభం సంపాదించుకున్న తర్వాత తన స్వీకరణ కూడా చేస్తారు కదా. చైనాలో ఎలాంటి పరిస్థితి ఉందంటే లాభాల స్వీకరణ చేసుకోవడానికి అక్కడ రూల్స్ ఒప్పుకోవు. అంటే తొందరగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపదని వాళ్ళ దేశానికి తీసుకొని పోవడానికి చైనా యొక్క రూల్స్ ఒప్పుకోవు. కానీ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తీసుకొని నీకు 1 సంవత్సరంలోనే నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను, నాకు బాగా అమ్మేసుకున్నాను, నా ప్రాఫిట్స్ వచ్చాయి, సో నేను ఇమ్మీడియట్గా నా కంపెనీని క్లోజ్ చేసుకొని నేను వెళ్ళిపోతాను అనే పరిస్థితి ఉంటే ఏమవుతుంది? మన దేశాన్ని మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఎట్లా దోచుకున్నారో అంతకంటే స్పీడ్గా దోచుకోవడానికి అవకాశం. డెఫినెట్లీ. సో అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసము చాలా మెజర్స్ చేసింది. 1 is ద రిపోర్టింగ్ ఫ్రైడే అని, రెండవది వచ్చేసేసి ఈ యొక్క కంపల్సరీ లిక్విడేషన్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయడం వరకు, కానీ సమ్ అదర్ రూల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి సో మీరు తీసుకెళ్లాలంటే షార్ట్ టర్మ్లో తీసుకెళ్తే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, అదే లాంగ్ టర్మ్లో అయితే తక్కువ ట్యాక్స్. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా పరిశ్రమలు పెట్టి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు కూడా ఫారినర్స్ దాన్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసినప్పుడు ఇంత ముందుగానే మనం చెప్పుకున్నట్టు మన యొక్క ట్యాక్సేషన్ విధానం కూడా మన యొక్క విదేశాంగ విధానానికి అంటే మన యొక్క భారతదేశం యొక్క మన ఇమేజ్ని ప్రపంచానికి తెలపడానికి కూడా ఈ ట్యాక్సేషన్ విధానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 10% అనేది తక్కువగా పెట్టారు. బట్ ఈ డిస్క్రిమినేషన్ అంతా కరెక్టే అంటారా? ఎస్, కరెక్టే. ఇంతకుముందు చెప్పాను నేను, అదే భావి తరాల కోసము మనము ఒక రేషనలైజేషన్ మనం పెట్టడం అనేది ఖచ్చితంగా చాలా కరెక్టే. కానీ అది మనం ఎంత పర్సంటేజ్ అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఓ పక్క జిఎస్టీ ఎంతో మామూలుగా చాలా స్లాబులు పెట్టుకున్నాము, 12% తర్వాత 18% తర్వాత 28%. దీంతో మనకు చాలా విషయాల్లో అంటే సామాన్య ప్రజానికం కొద్దిగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది.